गाड़ियों की चेकिंग के दौरान पुलिस ने एक मशकूक शख्स से पूछताछ की और उसकी शनाख्त बैन रियासती चोर के तौर पर की गई है। विकाराबाद जिला के नवाबपेटा को पुलिस ने गिरफ्तार करके जेल भेज दिया। विकाराबाद पुलिस ने एक बैन रियासती चोर को गिरफ्तार किया जो बंद घरों को निशाना बनाकर चोरी की वारदातें कर रहा था। जिला एसपी कोटी रेड्डी ने मीडिया कॉन्फ्रेंस में तफसीलात का इंकशाफ किया है। सूर्यापेट जिला के काराकायाला गोडेम गाँव की सुनेधी अंजान्यूलो एक मेस्तरी का काम करके अपनी रोजी कमाती थी। आसानी से पैसे कमाने का आदी चोर कुछ अरसे से मुख्फल यानी लॉक बंद वाले घरों से चोरी करके रोजी कमा रहा था। पिछले हफ्ते नवाब ने पार्टी मंडल की विटीमैन पल्ली गाँव में एक मुखल मकान से 60,000 मालियत के सोने और चांदी के जेवरात चुराए थे। इस पुलिस ने शिकाराबाद में चोरी का सामान बेचने आते हुए पकड़ लिया। गाड़ियों की चेकिंग के दौरान पुलिस को शक हुआ और उसने अंजानियों के बारे में पूछताछ की तो पता चला कि अंजानियों के खिलाफ माजी में 36 मुकदमा दर्ज है। जिला नलगुना में 25, खम्मम में 4, वरंगल में 4, सिद्दीपेट में 2 और संगारेड्डी में 1 और केस दर्ज किया गया है। उन्होंने कहा कि उनके अलावा विकाराबाद में 1 केस और कोडाडा में 4 केसेस पाए गए हैं और 6 केसों में गिरफ्तारियां करके रिमांड पर भेज दिया गया है। ఈ నెల 7వ తారీఖు నవాపేట మండలంలోని ఒట్టిమీనంపల్లి గ్రామంలో జరిగినటువంటి నైట్ హెచ్బిలో ఒక నేరస్తుడిని ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది। ఇందులో వివరాలు చూస్తే మనకి ఈరోజు ఉదయం అతనికి ఆ రోజు మనకి ఆ కేసులో కూడా సీసీ ఫుటేజ్ రావడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది। వాటిని ఆధారంగా చేసుకొని నేరస్తుని మీద నిఘా ట్రేస్ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం అతను బైక్ మీద ఈ ప్రాపర్టీ తీసుకొని దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వీళ్ళు ఎస్ఐ మన ఇద్దరు సిఐలు అండ్ నవాపేట ఎస్ఐ భరత్, నవాపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది అందరు కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది। అతని పేరు సన్నిధి ఆంజనేయులు, తండ్రి దుర్గయ్య, వయసు 30 సంవత్సరాలు। ఇతను సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం కరకాయలగూడెం గ్రామంగా అడ్రస్ ఉన్నది। ఇతను 7వ తారీఖు ఆ ఒట్టిమీనంపల్లిలో జనరల్గా ఈయన యొక్క ఎంఓ ఎట్లుంటుందంటే ఫస్ట్ రెక్కీ చేసుకుంటాడు, ఆ గ్రామంలో ఎక్కడెక్కడ తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి అది చూసుకున్న తర్వాత అతను బైక్ మీద రావడం, ఒక ఇనప రాడ్ తెచ్చుకోవడం, ఆ తాళాలు పగలగొట్టడం, లోన బీరువాలు ఉంటే పగలగొట్టడం, ప్రాపర్టీ ఏది ఉంటే అది తీసుకెళ్ళడం చేసేవాడు। 7వ తారీఖు ఈ ఒట్టిమీనంపల్లిలో చేసిండు। ఇతను పట్టుకున్న తర్వాత మనం విచారిస్తే 11వ తారీఖు డిసెంబర్ నెలలో అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 11న మనకి వికారాబాదు టౌన్లో కూడా అస్సాం బేకరీ దగ్గర ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది। అది కూడా ఇతను ఒప్పుకోవడం జరిగింది। దీంతో పాటుగా కోదాడు పోలీస్ స్టేషన్లో సూర్యాపేట జిల్లా కోదాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చోట్ల ఇట్లాంటి దొంగతనాలు చేసిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది। ఇవి కాకుండా గతంలో ఇతను నల్లగొండ జిల్లాలోని 25 కేసులు, ఖమ్మం జిల్లాలో 4 కేసులు, వరంగల్ జిల్లాలో 4 కేసులు, సిద్దిపేట జిల్లాలో 2 కేసులు, మరియు సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, మొత్తంగా 36 కేసుల్లో ఇతను అరెస్ట్ అయి జైలు కూడా పోయి రావడం జరిగింది। ఇప్పుడు ఈ 36 కేసులు కాకుండా మనం ఈరోజు 6 కేసులలో అరెస్ట్ చూపిస్తున్నాం। 1 నవాపేట, 2 వికారాబాదు, కోదాడు పోలీస్ స్టేషన్లో నుండి 4 కేసులు, టోటల్గా ఈ 6 కేసులు కలుపుకుంటే 42 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు। ఆల్రెడీ 36 కేసులు అరెస్ట్ అయి ఉన్నాడు। ఈ 6 కేసులలో కూడా ఇతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది। దీంతోపాటు మనం ఈరోజు రికవర్ చేసినటువంటి ప్రాపర్టీ చూస్తే మొత్తంగా సుమారు 20 లక్షల ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం। ఇందులో సుమారుగా 30.3 తులాల బంగారము, 1 కేజీ 40 తులాల వెండి, 3 బైక్స్ యూనికాన్, గ్లామర్, రాయల్ ఎన్ఫీల్డ్ 3 బైక్స్ కూడా ఇక్కడి నుంచి రికవర్ చేయడం జరిగింది। ఇందులో డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది। ఈ గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించినటువంటి కూడా మీకు ప్రెస్ నోట్ ఇస్తాము। ఈ గోల్డ్ చైను, చెవి జుంకాలు, బ్రాస్లెట్,
బంగారు హారము, నెక్లెస్, నల్లపూస దండ, బంగారు కమ్మలు, ఇట్లా అన్నీ కూడా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. రీసెంట్గానే మీరు చూసారు ఇక్కడ సీసీఎస్లో కూడా ఆ రోజు దాదాపు 12 బైక్స్, హై ఎండ్ బైక్స్ని ఇక్కడ సీసీఎస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఈరోజు నవాపేట సిబ్బంది, మోహన్పేట సి మరియు ఇక్కడ సీసీఎస్ సిబ్బంది ఇద్దరు కలిసి జాయింట్గా ఒక కన్సర్టివ్ ఎఫర్ట్స్ పెట్టి తొందరలోనే, మనకి ఆల్మోస్ట్ 10 days అయింది, 10 daysలోనే ఇతన్ని పట్టుకోవడం. ఇతను బాగా కరడుగట్టిన నేరస్తుడు. మరి 42 కేసుల్లో నమోదైనంటే మరి ఇట్లాంటి వాళ్ళని బయట తిరగనీయకుండా చేయాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, పోలీస్ మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టే విధంగా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పాత కేసుల వివరాలు, ఇప్పుడు కేసులు అన్నీ కూడా తీసుకొని, అదేవిధంగా ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి, సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ని బిల్డప్ చేసి కోర్టులో నమోదు చేసి నేరస్తులకు శిక్ష పడే లోపల బయటికి రాకుండా ఉండే విధంగా పీడీ యాక్ట్ వేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దీనిలో హాజరు కానిటువంటి సిబ్బంది అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్, తగిన పారితోషికం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నేరస్తుల యొక్క కదలికలు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ఎక్కువగా ఉందన్న విషయం మీడియాకు కూడా అప్పీల్ చేస్తున్నాం. మీడియా ద్వారా ప్రజలకు కూడా